గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐపీఎల్ 2026 ముగిసి నెల రోజులు కాకముందే అప్పుడే ట్రేడింగ్ స్టార్ట్ అయింది. ఐపీఎల్ 2027 కోసం ఫ్రాంచైజీలు తమ జట్టును పటిష్టం చేసుకోవడానికి ఇప్పటి నుంచే గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒక ట్రేడింగ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. అదేంటో కాదు, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన రిషబ్ పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ జట్టు రిలీజ్ చేయనుంది. ట్రేడింగ్ ద్వారా పంత్ తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కు తిరిగి రానున్నాడు. అయితే 27 కోట్ల రూపాయలకు కాకుండా 15 కోట్లకు మాత్రమే పంత్ ఢిల్లీ జట్టులో చేరనున్నారు. ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ ESPN క్రికెన్ఫో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంటే అందుకు బదులుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరనున్నాడు. ఈ ట్రేడింగ్ కు సంబంధించిన విషయాలను త్వరలోనే ఇరు జట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. రెండు ఫ్రాంచైజీలు BCCI పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాయి. కుల్దీప్ యాదవ్ 13.50 కోట్లతో ఢిల్లీ జట్టులో ఉన్నాడు. మరోవైపు ఢిల్లీ ట్రేడింగ్ ద్వారా 15 కోట్లకు పంత్ను తీసుకుంది. దీని ప్రకారం ట్రేడింగ్ లో 1.5 కోట్ల తేడా వస్తుంది. పంత్ అసలు ధర 27 కోట్లు, ఢిల్లీకి 15 కోట్లకు వెళ్లడం ద్వారా లక్నో పర్స్ లో 12 కోట్లు చేరుతాయి. అయితే కుల్దీప్ ను 13.50 కోట్లకు తీసుకోవడంతో మిగిలిన 1.5 కోట్ల కూడా లక్నో పర్స్ లో యాడ్ అవుతాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే పంత్ కు కుల్దీప్ కు 13.50 కోట్ల తేడా ఉండడంతో లక్నో పర్స్ లో 13.50 కోట్లు ఉంటాయి. ఇక మరోవైపు ఢిల్లీకి ఆక్షన్ లో 1.5 కోట్ల కట్ చేయబడుతుంది. రిషబ్ పంత్ ఢిల్లీ జట్టులో చేరడంతో జట్టు పటిష్టంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే KL రాహుల్ కూడా ఇదే జట్టులో ఉన్నాడు. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఒకే జట్టులో ఉండడంతో ఇప్పుడు ఢిల్లీ జట్టు IPL లో టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగనుంది. వాస్తవానికి లక్నో జట్టుకు ముందు పంత్ 2021 నుండి 2024 వరకు ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ చేశాడు. అయితే కార్ యాక్సిడెంట్ కారణంగా IPL 2023లో ఆడలేదు. ఓవరాల్ గా పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ రికార్డ్ బాగానే ఉంది. మొత్తం 45 మ్యాచ్ల్లో 24 మ్యాచ్ల్లో గెలిచి 19 మ్యాచ్ల్లో ఓడిపోయింది. ఇక ఢిల్లీ కెప్టెన్ గా పంత్ 35 యావరేజ్ తో 1205 పరుగులు చేశాడు. ఇప్పుడు మరోసారి తన పాత జట్టులో చేరడంతో ఢిల్లీకి టైటిల్ పై ఆశలు వచ్చాయి. పంత్ ఢిల్లీ జట్టులో చేరడంతో కెప్టెన్ ఎవరనే చర్చ స్టార్ట్ అయింది. అక్షర్ పటేల్ ను కెప్టెన్ గా ఉంటాడా, లేకపోతే పంత్ సారథ్య బాధ్యతలు తీసుకుంటాడా అనే విషయాన్ని చర్చించుకుంటున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ కాకుండా సీనియర్ ప్లేయర్ KL రాహుల్ కు కెప్టెన్సీ అప్పగించడం దాదాపు ఖాయంగా మారింది. అక్షర్ పటేల్, పంత్ ఇద్దరు కూడా చివరి 2 సీజన్లలో కెప్టెన్ గా విఫలమయ్యారు. దీంతో వీరిద్దరిని నమ్మే పరిస్థితిలో ఢిల్లీ లేనట్టు కనిపిస్తుంది. అందుకే రాహుల్ కు పగ్గాలు అప్పగించనుంది. ఓపెనర్ గా రాహుల్, మిడిల్ ఆర్డర్ లో పంత్ ఉంటే ఢిల్లీకి అంతకంటే ఇంకేం కావాలి. పంత్ 2 సీజన్ల పాటు LSG జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చడంలో విఫలమయ్యాడు. IPL 2025లో ఫ్లాప్ షో చేసిన 2026లో పంత్ రాణిస్తాడనే నమ్మకంతో మరోసారి సారథ్య బాధ్యతలు అప్పగించినా గత సీజన్ కంటే ఇంకా చెత్తగా ఆడారు. జట్టులో గెలుపోటములు సహజం, కానీ వరుస ఓటములు జట్టు కాన్ఫిడెన్స్ ను దెబ్బతీస్తుంది. గత 2 సీజన్లు పంత్ కు చాలా కష్టంగా గడిచాయి. ఓవరాల్ గా 28 మ్యాచ్ల్లో 10 మ్యాచ్లు గెలిచి 18 మ్యాచ్ల్లో ఓడిపోయింది. బ్యాటింగ్ లోనూ రాణించాడా అంటే అది కూడా లేదు. 26 యావరేజ్ తో 2 సీజన్లలో 581 పరుగులు మాత్రమే చేశాడు. LSG జట్టుకు పంత్ ఒక్కడే దిక్కంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే లక్నో జట్టు నిండా కెప్టెన్లే. ఓపెనర్ మిచెల్ మార్ష్ ఆస్ట్రేలియా T20 జట్టుకు కెప్టెన్. ఇక మరో ఓపెనర్ మార్క్రమ్ కూడా సౌత్ ఆఫ్రికా సక్సెస్ఫుల్ కెప్టెన్. విధ్వంసకర బ్యాటర్ పూరన్ కూడా గతంలో రాహుల్ లేని మ్యాచ్ల్లో లక్నో జట్టుకు కెప్టెన్సీ చేశాడు. కుల్దీప్ యాదవ్ విషయానికి వస్తే లక్నో జట్టు ఈ చైనామన్ స్పిన్నర్ పై ఫుల్ ఇంట్రెస్ట్ చూపించింది. ఇటీవల జరిగిన సీజన్లో లక్నో ఒక నికాసైన స్పిన్నర్ లేక ఇబ్బంది పడింది. షమి, ప్రిన్స్ యాదవ్, మోసిన్ ఖాన్, ఆవేష్ ఖాన్, మయాంక్ యాదవ్ రూపంలో దుర్భేద్యమైన పేస్ అటాక్ ఉన్న స్పిన్ లోటు అలాగే ఉంది. కుల్దీప్ లక్నోలో చేరితే బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారనుంది. 2022లో ఢిల్లీ జట్టులో చేరిన కుల్దీప్ యాదవ్ ఓవరాల్ గా 65 మ్యాచ్ల్లో 72 వికెట్లు పడగొట్టి మెయిన్ స్పిన్నర్ గా కొనసాగాడు. మరి గత సీజన్లో ప్లే ఆఫ్స్ కు చేరడంలో విఫలమైన ఢిల్లీ లక్నో జట్టు ట్రేడింగ్ ద్వారా IPL 2027లో ఎలాంటి ఫలితాలు రాబడతాయో చూడాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.